షాలోమ్ అందరికి శ్రమకాల ధ్యానికుడికలు. ఈరోజు దేవుని వాక్యం ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదువుదాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తు ఇక్కడ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలంటే నికోదేముతో మాట్లాడుతున్న విషయాలు. ఆయన తన యొక్క శిలువ యాగం గురించి చెప్పాడు. ఈ యొక్క శిలువ యాగమును దేనికి సాదృశ్యంగా పోల్స్తున్నాడంటే అరణ్యంలో ఇత్తడి సర్పము. ప్రియమైన వారలారా, అరణ్యములో మోషే ద్వారా చేయబడిన ఇత్తడి సర్పము. ఆ యొక్క ఇత్తడి సర్పము ఎందుకు చేయబడిందంటే ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు వారికి అనుగ్రహిస్తున్న మన్నాతో పోషిస్తూ ఉంటే అన్ని లక్షల మందిని వారు ఆ మన్నాని మరి చాలా లైట్గా తీసుకుంటూ, ఇది రుచి లేదు, మాకు వెక్కసమైపోయింది, మాకు మాంసం లేదు, దేవుడు సరిగ్గా మమ్మల్ని చూసుకోవట్లేదు, నువ్వు మమ్మల్ని చంపడానిక ఈ యొక్క అరణ్యంలోకి తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవా అన్నట్లు ఒక పక్క దేవుని మీదను మరి ఒక పక్క మోషే మీదను వారు సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క తిరుగుబాటుని మరి దేవుడు సహించలేకపోయాడు. వారితో ఎంతో ప్రేమగా వారికి తోడుగా మేఘమును పెడుతున్నాడు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె. మరి దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే వారికి అనుదినము కావలసిన ఆహారాన్ని వారు ఎక్కడా ప్రయాసపడట్లేదు. వారి యొక్క పాళెం చుట్టూనే ఆ యొక్క మన్నా కురిపిస్తున్నాడు దేవుడు. ప్రియమైన వారలారా, దేవుడి యొక్క ప్రేమ, ఆయన పోషణను నిర్లక్ష్యం చేస్తూ మరలా వారు దేవుని మీద సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని మరి శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ప్రియమైన వారలారా, ఆ సమయంలో కొన్ని విష సర్పాలు వారి యొక్క సమాజంలోకి చేరి అనేక మందిని కాటేసినప్పుడు చాలా మంది చనిపోయారు. చాలా మంది చనిపోతున్నప్పుడు అప్పుడు వారిలో పశ్చాత్తాపము కలిగింది. అయ్యో, మేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేశాము, మోషే నీకు వ్యతిరేకంగా మాట్లాడేశాం, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి సమాజం మధ్యమున దాన్ని నిలవబెట్టి ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. ప్రియమైన వారలారా, ఆ యొక్క విష సర్పం యొక్క విషమునకు ఏ మందులు కుదరలేదు, ఏ మందు వేసినా బ్రతికే పరిస్థితి లేదు. వారు ఇత్తడి సర్పాన్ని చూస్తేనే బ్రతికారు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇత్తడి సర్పం చూస్తే బ్రతకడం ఏంటంటే, ప్రియమైన వారలారా, అక్కడ విధేయత చూపించాలన్నది దేవుని యొక్క విధానం. ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు అవును, మా అవిధేయతను బట్టే ఈ యొక్క సర్పం వచ్చి మమ్మల్ని కాటేసింది, ప్రవ్వా మేము తగ్గించుకుంటున్నాం, మరి ఒకసారి నీ మీద సణగమనే హృదయంని వారు కలిగి మరి తగ్గింపుతో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు స్వస్థతను చెందారు. ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, నేను కూడా ఆ విధంగా ఎత్తబడాలి, మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అదేంటి, పాముకి సాదృశ్యంగా మరి యేసుక్రీస్తుని ఏ విధంగా మనం చూడాలి? ప్రియమైన వారలారా, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు పాముతో పోల్చబడడం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుష్యుల యొక్క పాపము, మనుష్యుల యొక్క మరణము అనే భయము యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆయన సిలువలో ఎత్తబడినప్పుడు ఈ లోక పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఏ వ్యక్తులైతే ఆయన్ని చూస్తారో, ఆయన్ని గమనిస్తారో, అందులో నా పాపము కూడా ఉంది, నా అతిక్రమం ఉంది, నా అవిధేయతను బట్టే మనుష్య కుమారుడిగా వచ్చి మరి దేవాది దేవుడు మరణించాడని ఎవరైతే విశ్వాసముతో ఆయన వైపు చూస్తారో వారు రక్షింపబడతారు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తు అనుగ్రహించే విమోచన, పాపము నుంచి విమోచన, మరణ భయము నుంచి విమోచన, నిత్య రాజ్యాన్ని ఇచ్చే గొప్ప ధన్యత యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ చేయలేరు. ప్రియమైన వారలారా, అనేక మత సిద్ధాంతాలు పాటించిన, ఎన్నో దాన ధర్మాలు చేసిన, ఎంత మంచిగా మనము జీవించినా సరే మనలో నిక్షిప్తమై ఉన్న పాపము, అంతరంగములో ఉన్న పాపము, బయటికి కనబడని పాపము, మనస్సులో చేసే పాపము, అది ఎటువంటి పాపమైనను క్రీస్తు యొక్క శిలువ త్యాగం ద్వారానే, ఆ రక్తం ద్వారానే కడగబడతారు. ఎవరైతే దాన్ని విశ్వసించి యేసయ్య
మేము విశ్వసిస్తున్నాం. మా పాపముల నిమిత్తమే నీవు నలగొట్టబడ్డావు. నీవు నీ ప్రాణాన్ని మా కొరకు మరి బలిగా అర్పించావని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన వైపు తేరి చూస్తారో, విశ్వాసముతో తగ్గించుకొని పశ్చాత్తాపముతో వారు నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. ప్రియమైన వారలారా, దానికి ఎటువంటి మందు లేదు, ఎటువంటి సిద్ధాంతము పాపం నుంచి బయటకు తీసుకురాలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే వారిని నిత్య రాజ్యంలోకి నడిపించగలడు గనక ఎవరైతే అలనాడు పామును చూసి పశ్చాత్తాపడ్డారో, పామును చూసి స్వస్థతను చెందారో, అవును వారికి ఏ మందులు పనిచేయలేదు ఆ రోజు, కేవలం వారి తగ్గింపు స్థితి, దేవుని మీద విశ్వాసము, పశ్చాత్తాపము, ఆ మూడు మాత్రమే వారిని స్వస్థతలోకి నడిపించే. అదే విధంగా ఇప్పుడు కూడా యేసుక్రీస్తును చూసి తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన ఎడల విశ్వాసం ఉంచినప్పుడు పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని యేసుక్రీస్తు శిలువ పైన పొందుకున్నాడు. మనందరం అనుభవించాల్సిన నిత్య నరకాన్ని తప్పించడం కొరకు యేసుక్రీస్తు మనందరి పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఆ యొక్క పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ పాపమునకు ఆయన గాయములు పొందుకున్నాడు, వాటికి ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రియమైన వారలారా, అవును, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాటను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రియమైన వారలారా, నువ్వు నిజంగా యేసుక్రీస్తుని చూస్తున్నావా? సిలువలో వేలాడుచున్న యేసుక్రీస్తును చూస్తున్నావా? మా ఇంట్లో ఆ యొక్క క్యాలెండర్లో ఉందండి, లేకపోతే అదొక మంచి ఫ్రేమ్ ఉందండి, లేదంటే మా మెడలో కూడా యేసుక్రీస్తు సిలువను వేసుకుంటామండి. ప్రియమైన వారలారా, అవి వేసుకుంటే సరిపోదు. అవి చూస్తున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపపడాలి, దాన్ని చూసి తగ్గించుకోవాలి, ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన అన్నాడు కదా, నా వలె మీరు జీవించమని. ఆయన పరిశుద్ధతలోకి మనం రావాలి. ఆయన పరిశుద్ధతలోకి రావాలంటే ఆయన మాత్రమే సహాయం చేయగలడు. దానికి ఒకటే మార్గం ఏంటంటే, నువ్వు ఆయన్ని ప్రార్థించి అడుగుట మాత్రమే. నీ హృదయంలోని వాంఛను ఆయన దగ్గర పెట్టడమే. యేసయ్య, నీవు అన్నావు కదా, మరి మేము లోకంలోకి వెలుగులా ఉండాలని. అది నా వలనైతే సాధ్యం కాదు, నువ్వు అన్నావు నూతన సృష్టిగా మారుస్తానని. అటువంటి నూతన సృష్టిగా నేను మారాలని కోరుకుంటున్నాను. ఇదిగో నిన్ను చూస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నా పాపమే నీవు ఆ యొక్క శిలువ యాగం చేయడానికి కారణమైందని ఎవరైతే తగ్గింపుతో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి ఆయన వైపు చూస్తారో, వారు ఖచ్చితంగా పాపం నుంచి తప్పించబడతారు, మరణ భయం నుంచి తప్పించబడతారు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. ఇల్లింటి కాలంలో ఎవరైతే దేవునితో అనుసంధానం అవ్వాలని, కోల్పోయిన ఆ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ఎవరైనా ఆశపడుతుంటే, వేలాడుచున్న యేసయ్యను ఒకసారి నువ్వు నీ యొక్క మనసులో స్మరణకు తెచ్చుకో. నీవు ఖచ్చితంగా ఆయనతో అనుబంధానం వల్ల పునరుద్ధరింపజేసుకుంటావు. దేవుడు ఈ వాక్యము మీ అందరి హృదయాలు నూరంతలుగా ఫలింపచేయను గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.